గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్. అందరికీ కూడా ఈరోజు ఒక గొప్ప విషయాన్ని షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. అందులో భాగంగానే ఈరోజు మనందరం కూడా చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు, చాలామందికి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ గురించి, తర్వాత అనుమానం కంపెనీ వస్తుందా రాదా, ఇది మనం తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా, వీటన్నిటి మీద నా జీవితంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలు మీకు అర్థమయ్యేలా, మీ జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మార్పుని కోరుకుంటూ ఈరోజు మనం ఏదైతే పోస్ట్ పెట్టుకున్నామో మన గ్రూప్లో పవర్ ఆఫ్ సక్సెస్, ఆన్ ప్యాసివ్ అంటే పవర్ ఆఫ్ సక్సెస్ అని ఏదైతే పెట్టుకున్నామో వాటి పవర్ గురించి మనం తెలుసుకోవాలి కదా. అలానే కాబట్టి అందుకోసం మీ అందరి కోసం నా ఈ చిన్ని ప్రయత్నం. ఓకే, మనం ముందుగా టాపిక్లో మాట్లాడుకోవడానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అనుభవాన్ని కూడా నేను కొద్దిగా షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అదేనండి, ఎగ్జాక్ట్గా 2020 వరకు ఈ బిజినెస్ పట్ల క్లియర్ ఐడియా అయితే నాకు లేదు. ఏ విధంగా అయితే క్వశ్చన్స్ మీరు వేస్తున్నారో ఆ రోజు నాకు అలానే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ నా మైండ్లో ఉండేవి. నిజంగా అండి, ఇష్టపడైతే పెద్దగా నేను ఈ బిజినెస్లోకి రాలేదు, ఫోర్స్ చేస్తేనే వచ్చాను. అదేనండి, మన రామోజుల్ సార్ ఫోర్స్ చేస్తేనే వచ్చాను. నాకు దాదాపుగా మార్చ్ 27, 2020 మార్చ్ 27, 2020లో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, మన రామోజుల్ సార్ ఇచ్చారు. బట్ ఏంటంటే నేను అంతే, ఎందుకంటే నేను ఇంకొక విషయం అది చెప్పడానికి ముందు, హీఈస్ మై బ్లెస్సర్. ఓకే, హీఈస్ మై బ్లెస్సర్. ఆన్ ప్యాసివ్లో నాకు ఈ గొప్ప అవకాశాన్ని, గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి రామోజుల్ సార్. కాబట్టి నాకు అతను హీఈస్ మై బ్లెస్సర్, ఈక్వల్ టు గాడ్ ఫాదర్. చాలా గొప్పవారు. ఎందుకో తెలుసా, మనకంటే ఈ బిజినెస్ను అర్థం చేసుకుని తర్వాత కొన్ని వేల మందికి ఇచ్చారు. అందుకే ఎవడు పడితే వాడి మాట నేను విన్ను, ఎవడి మాట వినాలో నాకు బాగా తెలుసు. ఓకే, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. గత 4 yearsగా నాకు కూడా బిజినెస్లో అనుభవం ఉంది, చాలా అనుభవం ఉంది. అందుకే నేను బ్లైండ్గా చిన్నపిల్లాడిలా నా బ్లెస్సర్ మాట విన్నాను. ఎస్, నిజం. ఆ రోజు రామోజుల్ సార్ మాట విన్నాను. ఆయన చెప్పిన వెంటనే దాదాపుగా 1 సంవత్సరం పాటు నాకు టైం తీసుకుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో అడ్డంకులు, నిరుత్సాహం, వ్యతిరేకత ఎన్నో ఎదుర్కొన్నాను. కానీ నా డ్రీమ్, నా సక్సెస్ అనే ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటే దొరికిన కల్పవృక్షమే మన ఈ ఆన్ ప్యాసివ్. థ్యాంక్స్ టు రామోజుల్ సార్ ఫర్ గివింగ్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఆన్ ప్యాసివ్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ బిజినెస్ ఇన్ ఎనీ సెక్టార్, ఇన్ ఎనీ బిజినెస్ సెక్టార్ అక్రాస్ ద గ్లోబ్. అవునండి, నిజం. ఇట్స్ ఎ సెవరల్ పార్ట్స్ ఆఫ్ గ్లోబ్ అలాంగ్ 225+ కంట్రీస్ విత్ లీగల్ లైసెన్స్డ్ అప్రూవల్ కంపెనీ. ఐ థింక్ ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ ఆఫ్ న్యూ ఎరా. కొత్త యుగానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ, ఎవ్వరికి అంతు పట్టలేనటువంటి టెక్నాలజీ. గూగుల్, మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎంతెంత పెద్ద దిగ్గజాల కంపెనీలు కూడా సైతం అర్థం కాలేనటువంటి వినూత్నమైన పద్ధతి ద్వారా తీసుకొస్తున్నటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ మన ఆన్ ప్యాసివ్. ఓకే, విచ్ ఈజ్ రెడీ టు చేంజ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇది నిజం, మనం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే కొన్ని కోట్ల జీవితాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజల్ని కూడా గెలిపించాలనే ఒక మంచి సంకల్పంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకొస్తున్నటువంటి కంపెనీయే మన ఈ ఆన్ ప్యాసివ్ గొప్ప అవకాశం. ఎందరో నాకు చాలా అడుగుతుంటారు, సార్ ఆన్ ప్యాసివ్ను మీరు ఎంచుకున్నారు కదా, అది రిస్కీ ఫ్యాక్టర్ అనుకుంటాను మీ లైఫ్లో అని చాలామంది నాకు క్వశ్చన్ వేశారు. వాళ్ళకి నేను చెప్పాను, నవ్వుతూ చెప్పాను, ఎస్ అండి, మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో, మీరు చేస్తున్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, అలానే 20 yearsగా నువ్వు కలలు పెట్టుకున్నావు కదా, ఫారెన్ వెళ్ళి జాబ్ చేయాలని, ఇంకా ఏవేవో అవకాశాలతో ఇంకేదో చేసి సాధిద్దామని అనుకున్నావు కదా, వాటన్నిటికంటే చాలా ఈజీ మన ఆన్ ప్యాసివ్ అని చెప్పాను. రామోజుల్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చే సమయంలో సక్సెస్ మీద నాకున్న అవగాహన మీకంటే నాకు చాలా తక్కువ ఉండేది. మరి ఈరోజు కొన్ని వేల మంది ఫౌండర్స్కు నేను ఎలా పరిచయం అయ్యాను అంటే అందుకు కారణం ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ అండ్ అఫిలియేట్ ఆపర్చునిటీని అర్థం చేసుకోగలిగాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రక్చర్ను అర్థం చేసుకోక డాలర్స్ ఎప్పుడు వస్తాయి సార్, ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది సార్, మనకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టే వారందరికీ కూడా అర్థం అవ్వాలని ఇంత చెప్పాల్సి వచ్చింది.
చాలా మందిలో అదే ప్రాబ్లం అండి. నా దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి చెప్పండి, సక్సెస్ అంటే ఏంటి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి కదా. చాలామంది సక్సెస్ అంటుంటారు. సక్సెస్ అంటే ఏంటి అసలు రియల్ మీనింగ్, డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటి? చాలామంది నుంచి నాకు ఉన్న సక్సెస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మంచి మనీ ఫెచ్చింగ్ జాబ్ను ఒక జాబ్ను చూసుకోవడం, అలానే ఆ జాబ్ వచ్చాక అందులో కొట్టుమిట్టాడుతూ జాబ్ అనే నిచ్చెనపై ఎగబాగడం, అంతేనండి. ఎప్పుడు దాకా? రాత్రి పగలనక కొన్ని గంటలు వాళ్ళు ఇచ్చినటువంటి టైం కాక ఎక్స్ట్రా టైం కూడా మనం వర్క్ చేస్తూ ప్రమోషన్స్ కోసం రోజు ఫైట్ చేస్తూ ఉండాలి. అంతే, ఇంక అయిపోయింది లైఫ్, ఎత్తిపోయింది లైఫ్. ఇంకా ఎక్కుతూనే ఉండాలి, ఇంకా నిచ్చెన ఎప్పుడు దాకా ఎక్కుతూనే ఉండాలి. రిటైర్డ్ అయ్యేంత వరకు. ఎవరైతే ఆ జాబ్ చేస్తున్నాడో ఆ పర్సన్ రిటైర్డ్ అయ్యేంత వరకు సక్సెస్ కోసం ఎగబాగుతూనే ఉంటాడు, కానీ సక్సెస్ అనేది తను ఎప్పుడు కూడా చూడండి. ఇదే కదా అందరూ చేస్తున్నది. అది చాలామంది మన చుట్టూ ఉన్న జనాలకు తెలిసిన సక్సెస్. ఇది ఈ పాయింట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలామంది, వాళ్ళ ఇంటెన్షన్ గొప్పది. వాళ్ళు మన కోసం ఏదో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం, నువ్వు ఇలా ఉండాలిరా, నువ్వు ఇలా చేసుకోవాలిరా, నువ్వు ఇలా ఒక బిజినెస్ చేయాలి, నువ్వు ఒక దగ్గర జాబ్కి వెళ్ళాలి. ఓకే, వాళ్ళ ఇంటెన్షన్ చాలా గొప్పది, కానీ వాళ్ళకి అర్హత లేదు మనకు చెప్పడానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఎవరైనా మీతో సక్సెస్ గురించి మాట్లాడితే వాళ్ళ నుండి ఈ మాటలు మాత్రమే వస్తాయి. వాడు చూడరా జాబ్ చేసి నెల ఎలా సంపాదిస్తున్నాడో, వాడు చూడరా అక్కడ పని చేస్తూ ఎట్లా సంపాదిస్తున్నాడో, గ్రేట్ రా వాడు సక్సెస్ అయినాడు అని చెప్పేసి అంటుంటారు మనోళ్ళంతా. చాలామంది సక్సెస్ అంటే వాళ్ళకి తెలిసినది అదే మరి. ఓకే, అసలు వాళ్ళకి తెలిసిన సక్సెస్ ఏంటంటే, వాడు రాత్రి పగలు కష్టపడి జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఉంది చూసారా, దానినే వీళ్ళందరూ కూడా సక్సెస్ అని అనుకుంటూ ఉంటారు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇది మీరందరూ గమనించాలి ఫ్రెండ్స్. ఇది ఎవరిని డిగ్రేడ్ చేయడానికి కాదు, ఇది మనందరం గమనించాలి. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను సక్సెస్ గురించి. నేను 25 సంవత్సరాల నా ప్రయాణంలో నేను తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది 2021 జూలై 17 నేను సైన్ చేసిన NDA సిగ్నేచర్ ఇన్ ఆన్ ప్యాసివ్. నా జీవితంలో అతి గొప్ప రోజు అది. నా జీవితంలో ఈ జన్మకి అతి గొప్ప రోజు అది. నేను కూడా అలాగే అనుకునేవాడిని ఒకప్పుడు. సక్సెస్ అంటే ఇంతేనేమో, ఏదైనా ఒక జాబ్ వచ్చిన తర్వాత, ఏదో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత, ఏదో ఒక ప్రతి నెల కష్టపడుతూ మనకు నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో మన వైఫ్ కోసం చేస్తున్నో జాబు, లేదంటే మన పిల్లల కోసం చేయలేం, లేదా మన అమ్మ నాన్న కోసం చేసో, మనకు నచ్చుకోకున్నా వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చేసుకుంటూ పోయేదే జాబ్ అనుకుని, అదే లైఫ్ అనుకొని, అందులో వచ్చే డబ్బు ప్రతి నెల వచ్చే ఆ శాలరీ అయితే ఉందో ఆ లిమిటెడ్ శాలరీ, అది కూడా మనకు సఫిషియెంట్గా రాదు, లిమిటెడ్గా వస్తుంది. ఆ శాలరీ అంతో కొంత శాలరీ వస్తుంది, ఆ శాలరీ కోసమే అదే సక్సెస్ అనుకునేవాడిని. మళ్ళీ వాళ్ళకి మనం పిలిస్తే, ఒరే 11 గంటలకు మ్యాచ్ ఉందిరా, ఈరోజు బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు మ్యాచ్ ఉంది, రారా క్రికెట్ ఆడతామంటే, గ్రౌండ్లో ఆడతామంటే, లేదురా నేను జాబ్ పోవాలా, నాకు తిడతారు రా మా వాళ్ళు, మాకు పర్మిషన్ లేదు అది అని చెప్పి అంటారు. వస్తే ఆడ శాలరీ కట్ అవుతుందంట ఆ రోజు. ఇది విషయం, అర్థం చేసుకోండి. ఫ్రీడమ్ లేదు మనకు, టైం ఫ్రీడమ్ లేదు. వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, నెలలో డబ్బు వస్తుంది, వాడికి ఎంతో కొంత వస్తుంది, ఎంతో కొంత చాలినంతో ఎంతో కొంత వస్తుంది. వాడు కొద్దిగా మంచి బట్టలు వేసుకోవడం, మంచి తిండి తినడం, ఇదంతా ఓకే, రూమ్ రెంట్ కట్టుకోవడం అంతా ఓకే, హ్యాపీ. బట్ వాడికి టైం ఫ్రీడమ్ లేదు. మనీ ఎంతో కొంత వస్తుంది కానీ సఫిషియెంట్గా రాకపోయినా, వాడు సక్సెస్ కాకపోయినా టైం ఫ్రీడమ్ లేదు. ఓకే, ఇది చాలామంది చూస్తూ అదే అనుకునేసి మనకు చెప్తూ ఉంటారు, సలహాలు ఇస్తూ ఉంటారు. అదొక విషయం. సక్సెస్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఖచ్చితంగా మనీ ఉండాలి. ఇది నోట్ దిస్ పాయింట్, అందరూ కూడా ఖచ్చితంగా ఇది పాయింట్ చేసుకోండి. మనీ ఉండాలి. మనం ఏదైనా ఒక ఆపర్చునిటీ ఎన్నుకుంటే ఆ ఆపర్చునిటీలో మనీ ఉండాలి. అలానే టైం ఫ్రీడమ్ కూడా ఉండాలి. ఎందుకు సార్ టైం ఫ్రీడమ్? ఎస్, డబ్బు సంపాదిస్తున్నావు కదా, ఆ డబ్బుని ఖర్చు పెట్టే అట్లా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ క్షణం కావాలంటే ఆ క్షణం, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టే అటువంటి సత్తా, అటువంటి అవకాశం, అటువంటి సమయం నీకు దొరికితే అదే రియల్ ఆపర్చునిటీ. మీరు గుర్తుపెట్టుకోండి, దానినే రియల్ ఆపర్చునిటీ అంటారు. ప్రపంచంలో మీరు ఏ మూలకైనా వెళ్ళండి, ఎక్కడ కూడా ఆన్ ప్యాసివ్ లాంటి ఆపర్చునిటీ మీకు దొరకబోదు. ఇట్స్ అన్ హిస్టారికల్ ఆపర్చునిటీ, చారిత్రకమైనటువంటి ఆపర్చునిటీ మంది. యాష్ గారు ఊరికే తీసుకురాలేదు ఈ బిజినెస్ని, మనందరం అనుకుంటున్నట్టు ఏదో జాబ్ చేసుకునే. నో, ఆన్ ప్యాసివ్లో సాఫ్ట్వేర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్స్గా ఎవరైనా వెళ్ళాలంటే 325+ కేటగిరీస్ ఉన్నాయి.
325+ కేటగిరీస్లో మనకు నచ్చినటువంటి జాబ్కి మనం వాళ్ళ కాల్ సెంటర్ వాళ్ళ కస్టమర్ కేర్ నుంచి మనకు కాల్ చేస్తారు. మనం ఫోన్ వాళ్ళకి మనం ఒక మెయిల్ పెట్టుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. దాంట్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేస్తే వాళ్ళు ఆఫీస్ వరకు రాణించుకుంటారు. మనకు ఒక అపాయింట్మెంట్ డేట్ ఇస్తారు. ఆ డేట్లో మనం వెళ్ళి అక్కడ పోయి కూర్చుంటే మనకి ఏదైతే కేటగిరీ అడిగామో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ఆపర్చునిటీ అక్కడ ఉంటుంది. మనం అక్కడ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. వాళ్ళు చూపించమంటే మనం కొన్ని చూపించాలి మనకు తెలిసినవి. అప్పుడే మనం ఎలిజిబుల్ అవుతాం అక్కడ జాబ్ చేయడానికి. ఆన్ ప్యాసివ్లో జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఫౌండర్షిప్పే కాదు, అఫిలియేట్ ఇదే కాదు, లైఫ్ స్టైల్స్ మార్చుకోవడమే కాదు, జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఎవరైనా మాకు ఫౌండర్షిప్ ఇష్టం లేదు, రైట్, ఓకే, ఇప్పుడు ఫౌండర్షిప్ కావాలన్నా లేదు, నో ప్రాబ్లం. అఫిలియేట్ మార్కెటింగ్లో అఫిలియేట్గా రావచ్చు మీరు హ్యాపీగా. లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయే ఆపర్చునిటీ అఫిలియేట్ ఆపర్చునిటీ. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు, నో ప్రాబ్లం. మీకు ఇంట్రెస్ట్ జాబే కదా, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంది, 325+ కేటగిరీస్ ఉన్నాయి. గో టు ఇంటర్వ్యూ, ఏదనకన్నా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ యువర్ చాయిస్. ఓకే, అది అండి మెయిన్ విషయం. ఏంటంటే మనం ఎక్కడ వెళ్తున్నాం ఎక్కడ పోతున్నాం కదండి, మనం ఎందులో ఉన్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆపర్చునిటీ ఏంటి? డబ్బు పెట్టేసి అయిపోతుందా? మనం అతి తక్కువ డబ్బు పెట్టామండి. చాలా చీపెస్ట్ టికెట్ మనం తీసుకున్నటువంటి ఫ్లైట్ టికెట్ చాలా చీప్. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫ్లైట్లో మనకి చీప్ టికెట్ దొరికింది. ఆన్ ప్యాసివ్ అనేది ప్రపంచానికి ఒక పెద్ద ఫ్లైట్, ప్రపంచానికి ఒక ఫ్లైట్ అది. అట్లాంటి ఫ్లైట్లో మనకు చీప్గా టికెట్ దొరికిందండి. స్టార్టింగ్లో 2018 నుంచి 2022 జూన్ 22 వరకు మనకు దొరికిన ఈ గొప్ప అవకాశం ఉంది ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ. కేవలం $97తో మనకి ఇచ్చారు ఈ గొప్ప అవకాశాన్ని. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఎలా తీసుకెళ్తున్నారు, ఏం కథ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆటోమేషన్. ఇట్స్ అ క్యాట్మో సిస్టమ్. ఎవరికి అర్థం కాని వినూత్నమైనటువంటి ఒక పద్ధతి. అందుకే నాకు ఆన్ ప్యాసివ్ నచ్చిందండి. నేను మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇందులో ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఒక 4 భయంకరమైన రీజన్స్ ఉన్నాయి, 4 భయంకరమైన రీజన్స్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి, బలమైన కారణాలు. వాటి గురించి కూడా మీకు నేను షేర్ చేసుకోవాలి కదా, రైట్? కాబట్టి బిజినెస్లోకి అవే నన్ను తీసుకొచ్చేయండి. ఎస్, నంబర్ 1, వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. అయిపోయింది, ఇంకా గేమ్ అయిపోయింది ఇక్కడ. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. జస్ట్ మీరు ఫ్రీ రిజిస్టర్ చేసుకుంటే మీరు ఇన్ ఇట్ అయినట్టు. ఓ కనెక్ట్ ప్యాకేజ్ లైఫ్లో ఒక్కసారి మీ జేబు నుంచి సొంత డబ్బు ఖర్చు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే విన్ ఇట్ అయిపోయినట్టే. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. అంతే మన బిజినెస్లో ఉన్నది. మనం ఇంకేదో చేసేయాలా, కుండలు పిండి చేసేయాలా, చెట్లు నరుకు రావాలా, అమ్ముకోవాలా, అది వాడికి వీడికి పిలుచుకోవాలా, జనాల చుట్టూ తిరగాల, ఆ ఇంటికి పోవాలా, ఆ ఊరు ఈ ఊరు ప్రయాణం చేయాలా, వాళ్ళని వీళ్ళకి చెప్పాలా, ఫోన్ కాంటాక్ట్లు, వాట్సాప్లు, సోషల్ మీడియా అవసరమే లేదు. జస్ట్ రిజిస్టర్ ఫర్ ఫ్రీ. గెట్ 3 tools: ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్. దెన్ నువ్వు ప్యాకేజ్ తీసుకో. అప్పట్లో నీకు ఏమైతే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్, మనకి సైట్ ఓపెన్ అయిన తర్వాత, ఆపర్చునిటీ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత చేసుకో. నువ్వు ఒక ప్యాకేజ్ తీసుకో, ఓ కనెక్ట్ ఎంత అన్నా కానివ్వండి. ఒకసారి లైఫ్లో పర్చేస్ చేయి. లైఫ్లో ఒక్కసారి మాత్రమే పర్చేస్ చేయి. ఇట్స్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరందరూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం అక్కడే. వాళ్ళందరూ పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీ అనుకున్నారు ఆన్ ప్యాసివ్ని. నో, ఆన్ ప్యాసివ్ అనేది ఓన్లీ ఇట్స్ ఏ ప్యూర్ బిజినెస్. ఇది బిజినెస్, ఏ బిజినెస్ విత్ SaaS సొల్యూషన్స్ బై ఆటోమేషన్, క్యాట్మో సిస్టమ్. దీన్ని మీకు అర్థమైతే చాలండి. నాకు నచ్చినటువంటి 4 బలమైన రీజన్స్ ఏంటంటే, 1, వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. నంబర్ 2, లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ. ప్రతి ఒక్క మనిషి ఎదుగుతాడండి ఇక్కడ. ప్రతి ఒక్క మనిషి, ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది మైండ్లో పట్టినటువంటి తుప్పు రెగ్గొట్టాలంటే ఈ 14 లక్షల మంది అవసరం అనుకున్నారు యాష్ గారు. 14 మంది జీవితాలని సక్సెస్ చేస్తే ఈ సక్సెస్ 800 కోట్ల మందిని గెలిపిస్తుందని చెప్పేసి తీసుకున్న నిర్ణయమే లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. మన ఆన్ ప్యాసివ్ విజన్. ఇక మిషన్ అంటారా? మన కంపెనీ మిషన్ ఏంటి? కరెక్షన్ ఫర్ కరప్షన్. ఎస్, అవినీతి నిర్మూలన. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో కూడా మైనింగ్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ, ప్రైవేట్ సెక్టార్స్లో కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇంత టెక్నాలజీ ఉండి కూడా నిరుత్సాహపడుతున్నాడు, ఎదగలేకపోతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు, చివరికి సక్సెస్ కాకనే చచ్చిపోతున్నాడు భూమి మీద అని చెప్పేసి. ఆకలితో కూడా చచ్చిపోయి చాలామంది ఉన్నారండి. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు భూమి మీద ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళందరికీ ఇది గొప్ప అవకాశం ఏంటంటే కరెక్షన్ ఫర్ కరప్షన్. మన కంపెనీ తీసుకున్న మిషన్
225+ దేశాలతో మన కంపెనీ ఈ కరెక్షన్ ఫర్ కరప్షన్ని ఒప్పించింది అంటే, అప్రూవల్ చేసుకుంది అంటే, వాళ్ళు సైన్ చేశారంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి బిహైండ్ ద సీన్ ఆన్ ప్యాసివ్ బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, దాని కథ ఏంటి, అది ఎంత పెద్ద చారిత్రకమైనటువంటి టెక్నాలజీ, మీరు ఒక్కసారి ఆలోచించండి. చెప్పాం కదా ఇంతకు ముందే, మనం ఎంత పెద్ద పెద్ద జైంట్ కంపెనీలు సైతం అర్థం చేసుకోలేనటువంటి ఒక పెద్ద ఆన్ ప్యాసివ్ టెక్నాలజీ స్ట్రక్చర్ ఉంది. మన స్ట్రక్చర్ ఎవరికి అర్థం కాదు. ఎలా 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 సక్సెస్ చేస్తాడండి వీళ్ళందరినీ కూడా ఇతను. ఇప్పుడు దాకా రికార్డులు కొట్టింది కంపెనీ, మనకందరికీ అర్థం కాని విషయం. $231.2 బిలియన్ మనం లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 31st మనం కొట్టే గేమ్ దాటిపోయింది. గేమ్ అక్కడే చేంజ్ అయిపోయింది. మన ఆన్ ప్యాసివ్ కంపెనీ గొప్ప సంపత్తో కూడినటువంటి కంపెనీ. మనకి డబ్బులు లోకమేం కాదు, డబ్బుల్లోటు ఎప్పటికీ ఉండదు మన కంపెనీకి, గుర్తుపెట్టుకోండి. ఒక్క మగాడు యాష్ ముఫారా సార్ తన సొంత కష్టార్జితం $35,000 కోట్ల పెట్టి కంపెనీని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి. ఇందులో ఇంకా మంచి మంచి హేమీలు దండిగా ఉన్నారండి. మనం కట్టిన పైసలు ప్రతి ఒక్క పైసలు కూడా కంపెనీ యూజ్ చేసుకోలేదండి. మీరు నమ్మకపోవచ్చు, నేను నిజం మాట్లాడుతున్నా. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 4 years విత్ సపోర్ట్ ఆఫ్ గ్రేట్ లీడర్స్, లెజెండరీ లీడర్స్ లైక్ ఆర్కే రెడ్డి గారు, రామంజులు గారు, బిఎస్ గౌడ్ గారు, జీవి రావు గారు, అనేక మంది మిత్రులు చాలా మంది ఉన్నారండి. బ్యాక్ ఎండ్ ఎంతోమంది లీడర్స్తో నేను టచ్లో ఉన్నాను. చాలామంది లీడర్స్ నుంచి మాకు సపోర్ట్ ఉంది. ఓకే, కాబట్టి మేము ఇంతమందితో మేము నాలెడ్జ్ తీసుకుంటున్నాం. అండ్ ఫైనల్గా చెప్పడం ఏంటంటే, ఆన్ ప్యాసివ్ నాకు నచ్చడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఎ డన్ డీల్, అయిపోయింది గేమ్ ఇక్కడ. అదే గేమ్ చేంజర్ అంటే డన్ డీల్ ప్రాజెక్టే. మీరు నేను ఏమీ చేసేది లేదండి. రేపు పొద్దున రాబోయే పబ్లిక్ కూడా ఏమీ చేసేది లేదండి. దే ఆర్ ఓన్లీ రిజిస్టర్ అవ్వాలి, ప్యాకేజ్ బై చేయాలి, దట్స్ ఆల్ ఎనఫ్. గేమ్ అయిపోయింది, ఇంకా వాడి లైఫ్ చేంజ్ అంతే. ఇంకా ఏంటంటే అయిపోతుందా డండీలా? ఎలా డండీలు? అంతే కదా. బయట మీరు చేస్తున్నటువంటి జాబ్, మీరు పోయి అటెండ్ అయ్యి లెక్చరింగ్ చేస్తానే ఒక 45 నిమిషాల పాటు మీరు పాఠం చెప్తానే మీకు జీతం వస్తుంది నెలకు ఒకసారి. మీరు ఏదైతే షాప్ పెట్టుకున్నారో ఆ షాప్ షట్టర్ ఓపెన్ చేస్తేనే అక్కడ మీకు ఏదైతే వచ్చాయో ఆ వ్యాపారం మీరు చేసుకుంటేనే మనుషులు వస్తారు. ఏదో ఒకటి మీ అంగడిలో ఉన్నటువంటి సరుకులు ఏదో ఒకటి కొంటారు, మీరు డబ్బుతో వాళ్ళకి ఇచ్చి కొంటారు. అది తీసుకోవడం వల్లనే మీకు వ్యాపారం జరుగుతుంది. షట్టర్ క్లోజ్ చేస్తే 0 ఇన్కమ్. ఆ రోజు షట్టర్ తెరిస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది. భారత్ బంద్ 0 ఇన్కమ్, ఏబీవీపీ బంద్ 0 ఇన్కమ్, ఎవరికైనా కానండి. కాబట్టి ఇవన్నీ కూడా ఇట్స్ అ డన్ డీల్ ప్రాజెక్ట్. అంటే మీరు నేను ఏమీ చేయనవసరం లేదు. ఇట్స్ బై ఆటోమేషన్. మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా మనం ఏదో ఒక ప్యాకేజ్ని లైఫ్లో ఒక్కసారి బై చేస్తే చాలు. మన బిజినెస్కి మన బిజినెస్ అంటే మనం ఎంటర్ అయిపోయాం, బిజినెస్లోకి ఎంటర్ అయిపోయాం, 3x మ్యాట్రిక్స్లోకి ఎంటర్ అయిపోయాం. మన అండర్లో స్ట్రక్చర్ ఫస్ట్ లెవెల్ ఉంది కదా. ఫస్ట్ లెవెల్ అంటే వెడ్త్ ఉంటుంది, వెడ్త్ లెంగ్త్గా. మనమే పోయి మార్కెట్లో మనుషులు తెచ్చుకొని ఇలా డబ్బు ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటే అవుతుందంటే, మీరు పోయి ఆఫర్ ఇస్తే నాకు తెలిసి 10% కూడా యాక్సెప్ట్ చేయరు. మీ ఆఫర్ని 10% కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మన బ్యాక్ ఎండ్ చూస్తారు, వీడు ఎంత డెవలప్ అయినాడు, ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాడు కదా. అన్ని బిజినెస్లో వీడు ఫెయిల్, ఎక్కడ కూడా సక్సెస్ కాలే, పెద్దగా డబ్బులో కూడా ఏం లేడు, ఇతని మాట నేను ఎందుకు వినాలి అనుకుంటాడు. ప్రపంచం ఒప్పుకోదండి, మనం చెప్తే ఒప్పుకోదు. నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కావచ్చు. మీరు కొన్ని ప్రోడక్ట్ కొనండి, దాని మీద వచ్చే కమిషన్ మీకు ఎంత రాగలుగుతుంది. మీరు ఇలాగే మనం ఒక 2-3కి అవకాశం ఇచ్చుకుంటూ వెళ్ళినామంటే, వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళినామంటే, మనం టీం చేసామంటే, వాళ్ళందరూ బై చేస్తుంటే మనకి సర్టెన్ కమిషన్స్ పెద్దగా వస్తాయండి, మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అంటారు చాలామంది. నో, కొంతమంది మాత్రమే, లక్షలాది మంది బై చేస్తూ ఉంటే ప్రోడక్ట్ ఏ ఒక్కరో 2-3 సక్సెస్ అవుతారంతే. వాళ్ళకి మాత్రమే లక్షలు చెక్కులు వస్తాయి. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు చెక్కులు వస్తాయి. మిగతా 1,00,000 మందికి ఎక్కడొస్తాయి? వాళ్ళు ఎలా గెట్ ఇన్ అవుతారు లైఫ్లో? కాబట్టి ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. ఆన్ ప్యాసివ్ అనేది ఇట్స్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ బిగ్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గేమ్ చేంజర్, నాట్ ఎ గేమ్ చేంజర్, ఇట్స్ ఎ లైఫ్ చేంజర్. మన జీవితాన్ని మార్చి పారేసేటువంటి అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ని డిజైన్ చేసుకుంది. అందుకే మనకి ఫస్ట్ లెవెల్లో ఆటోమేషన్ మెథడ్లో మనకు ఆ టీమ్ని రిక్రూట్ చేస్తుంది. ఆటోమేషన్లో ఆటో పైలట్ మోడ్లో మనకు టీమ్ని రిక్రూట్ చేస్తుంది మన అండర్లో ఫస్ట్ లెవెల్. దాన్ని వెడ్త్ అంటారు. వెళ్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటారు. ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా నలుమూలల్లో 225+ దేశాల నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరు రేపొద్దున గ్లోబల్ అయిన తర్వాత ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ అయిపోతూ ఆటోమేటిక్గా వస్తూ ఉంటారో వాళ్ళందరిది కూడా ఆటోమేటిక్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తుంది, టైం స్టాంప్ డేట్ బట్టి.
2018లో ఫస్ట్ ఫౌండర్ ఎవరైతే వచ్చారో ఆ జూన్ నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏదైతే 2022 జూన్ 22 తేదీ వరకు ఎవరైతే వచ్చారో వీళ్ళందరికీ కూడా ఈ 5 ఇయర్స్ జర్నీలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా సీనియారిటీ ప్రకారం టైం స్టాంప్ డేట్ ప్రకారం అందరికీ కూడా ఇచ్చుకుంటూ వస్తుంది ట్రాఫిక్ని, ప్రపంచవ్యాప్తంగా వచ్చే ట్రాఫిక్ని. ప్లస్ ఆటోమేటిక్గా ఆటోమేషన్లో మనకు రోబోటిక్ ఐడీస్ కూడా, వర్చువల్ అకౌంట్స్ కూడా క్రియేట్ అవుతాయి, వాటిని కూడా రిక్రూట్ చేసుకుంటూ వస్తుంది. ఆటోమేటిక్ ప్యాకేజెస్ కూడా అద్భుతం అండి, మిరాకిల్. అటువంటి డండీల్ ప్రాజెక్ట్ అంటే అది డండీల్ ప్రాజెక్ట్ అంటే మనకు తెలియకుండా మన కింద బిజినెస్ జరిగేదే ఇట్స్ ఎ మిరాకిల్. మనం ఏ పని చేయకుండా మనం నిద్రపోతుంటే జరిగే బిజినెస్సే ఇట్స్ అన్ ఆటోమేషన్. ఎంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అండి ఇది. మనం ఇట్లాంటి పని ఎప్పుడైనా చేసామా? నిజం చెప్పండి, మీ హృదయం చేసుకొని చెప్పండి, మీ మనస్సాక్షిగా చెప్పండి. మీరు లైఫ్లో ఇట్లాంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా చూస్తారా? ఒక్క ఆన్ ప్యాసివ్ ప్లాట్ఫామ్ తప్ప ఇవ్వరండి. ఎవడైనా ఇస్తామంటే అది మనీ లాండరింగ్ అయింటుంది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద 1978 కింద బుక్ చేసి లోపలేస్తారు. ఏ కంపెనీ కూడా నిలబడదు, మహా అయితే ఒక 6 నెలలు నిలబడుతుంది. చాలామంది చెప్పారు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నష్టపోయారు కూడా లక్షల్లో. WMT ఉందన్నారు ఒకప్పుడు, వరల్డ్ మనీ ట్రేడ్ అని ఒక కంపెనీ. రైట్, ఆ కంపెనీ ఏంటంటే అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్సే అన్నారు నాతో అయితే, మా ఫ్రెండ్స్ అందరూ. నేను చెప్పాను లేదండి సారీ, అది WMTకి మన ఆన్పాస్తో పోల్చకండి అని చెప్పాను. అప్పటికే నేను అవగాహన తెచ్చుకున్నా, మన కంపెనీ మీద నాకు చాలా పట్టు ఉన్నింది. నిజమండి, మీరు ఏమన్నా అనుకోండి, నేను పని రాక్షసున్నే. ఎస్, నేను నిజంగానే ఒక పెద్ద వర్క్ జైంట్. నేను నిజంగా గోస్టే, నేను రాక్షసున్నే. నేను పని నాకున్న ఆపర్చునిటీ, ఒకే ఒక ఆపర్చునిటీ నా జీవితంలో నేను గెలవడానికి నేను ఎన్నుకున్న ఒకే ఒక గొప్ప ఆపర్చునిటీ భూమి మీద ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఆన్ ప్యాసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలోకి ఎంటర్ అయ్యామంటే జీవితాలు మారిపోయినట్టే, కొత్త యుగంలోకి అడుగు పెట్టేసినట్టే, కొత్త లైఫ్లోకి వచ్చేసినట్టే. మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, వేర్ ఎవర్ యూ గో ఆన్ ప్యాసివ్ ఫాలోస్ యూ. అంతేనండి, సింపుల్. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి ఇంత పెద్ద డండీల్ ప్రాజెక్ట్ మంది. మన ప్రమేయం లేకుండా మనకి బిజినెస్ వెడ్త్ పెద్దగా జరుగుతుంది. వాళ్ళకు కూడా నెక్స్ట్ మంత్ రిక్రూట్ చేసుకుంటే వస్తుంది. కాబట్టి ఆ తర్వాత డెప్త్, ఏదైతే స్ట్రక్చర్, పవర్ ఆఫ్ స్ట్రక్చర్, దీని గురించి మనం చాలా బాగా తెలుసుకోవాలి. పవర్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, పవర్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే వెడ్త్, ఎక్స్పాండబుల్ వెడ్త్ పెరుగుతూ ఉండాలి, వాళ్ళ కింద డెప్త్ కూడా వెళుతూ ఉండాలి. దానినే బిజినెస్ స్ట్రక్చర్ అంటారు. అక్కడే నంబరింగ్. ఈరోజు మీ దగ్గర 3 ఉన్నారు అసోసియేట్స్, రేపు పొద్దున ఇంకొంతమంది వస్తారు. నంబరింగ్ చేంజ్ అవుతూ ఉండాలి, ఒకే నంబరే ఉండకూడదు. అక్కడ అది బిజినెసే కాదు. మీ దగ్గర మీరే ఉన్నారు అనుకోండి, మీ అండర్లో ఎవరు లేరు, అది బిజినెసే కాదు. మీ దగ్గర సమ్ మ్యాన్ పవర్, సమ్ ఐడియాస్ మీ కింద జనరేట్ అవుతున్నాయంటే ఇట్స్ ఎ నంబరింగ్ చేంజింగ్. దట్ ఈస్ ఎ గేమ్ చేంజింగ్ ప్లాన్ అంటే ఇదే. నంబర్స్ చేంజ్ అవుతున్నాయంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని, మీ ఇన్కమ్ చేంజ్ అవుతుంది అని, మీ ఇన్కమ్ పెద్దగా మారుతుంది అని. ఎస్, ఆన్ ప్యాసివ్ ఈజ్ అన్లిమిటెడ్. స్కై ఎలాగ అన్లిమిటెడో, ఆకాశం ఎలాగ అన్లిమిటెడో, ఇది కూడా అంతే. నిజమండి. కాబట్టి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇవే విషయాలు. ప్లస్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇవి కూడా నాకు ఆన్ ప్యాసివ్లోకి రావడానికి, నేను ఇష్టపడి రావడానికి ముఖ్య కారణాలు ఈ 4 వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్, లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ, కరెక్షన్ ఫర్ కరప్షన్, ఇట్స్ ఎ డన్ డీల్. ఓకే, మనం ఇందులో చేయాల్సిన పని కేవలం ఫ్రీ రిజిస్ట్రేషన్ తర్వాత ఒక్కసారి మాత్రమే సొంత డబ్బుతో ఒక ప్యాకేజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఓకే, మనం మన జీవితంలో 20-30 ఏళ్లుగా కంటున్న కలలు, పోరాడుతున్న ఆశయాలు, వాటి కోసం పడుతున్న కష్టాల కంటే చాలా ఈజీ అండి. ఎప్పుడో చెప్పారు మన యాష్ గారు, ABC అనే అంత ఈజీ అండి మన బిజినెస్. ఎవరికైనా సరే, ఇల్లిటరేట్స్ ఆల్సో, ఇన్నోసెంట్ పీపుల్ కూడా, అమాయకులు కూడా అల్లవోకగా చేసుకుంటారు ఈ బిజినెస్ని. ఎస్, దీన్ని మీరు అర్థం చేసుకోవాలనే నేను ఇంతగా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా మీరు అర్థం చేసుకుంటే గేమ్ అయిపోయినట్టే. మనం మనిషిగా పుట్టినప్పుడే సగం జీవితం గెలిచేసాం. ఇక ఆన్ ప్యాసివ్ బిజినెస్ను ఆపర్చునిటీగా తీసుకోవడం అయిపోయిందండి. గేమింగ్ 100% గెలిచేసాం మనం. బతికినంత కాలం నీకు నచ్చినట్టుగా జీవించవచ్చు. ఇందుకోసం మనం చేయాల్సింది కేవలం మన మెదడుకు పట్టిన తుప్పును పోగొట్టుకోవడమే. అప్పుడే ఆన్ ప్యాసివ్ సక్సెస్ మీకు అర్థమవుతుంది మై డియర్ ఫౌండర్స్. ఈరోజు ఇంత గొప్ప విషయాలను మీతో నేను షేర్ చేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నానండి. పవర్ ఆఫ్ సబ్మిషన్. మీకు ఎవరైతే ఈ అవకాశాన్ని ఇచ్చారో ఆ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే, మన ఆన్ ప్యాసివ్ బిజినెస్ ఆపర్చునిటీలో బ్లెస్సర్ అంటాం. బ్లెస్సర్, ఆయన ఆశీస్సులతోనే మనం వచ్చాం ఈ బిజినెస్లోకి.
నేను చాలా గర్వంగా పొగురుగా చెప్పుకుంటా, నాకు ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీని, నా లైఫ్ కాదు నా ముందు తరాల జీవితాలు కూడా మార్చగలిగేటువంటి ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఈజ్ ఎ గ్రేట్ లెజెండరీ లీడర్, ఆన్ ప్యాసివ్ మాస్టర్. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా తెలిసినటువంటి ఉత్తమమైనటువంటి లీడర్ రామాంజులు సార్. అలాగే ఈ బిజినెస్లో మనకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈరోజు ఆనంద్ ఇలా మాట్లాడగలుగుతున్నారంటే దానికి ముఖ్య కారకులు ఆర్కే రెడ్డి గారు. అద్భుతం. ఆయన ఇచ్చినటువంటి మోటివేషన్, ఆయన ఇచ్చినటువంటి సబ్జెక్ట్, ప్రతి ఒక్క వెబినార్ కూడా అటెండ్ అయ్యామండి. చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధ పెట్టి కూర్చున్నామండి. పక్కనోడు ఏమైపోతున్నాడో కూడా పట్టించుకోకుండా కేవలం ఆర్కే రెడ్డి గారు చెప్పే మాటలు మాత్రమే వింటూ ఈ రోజు వరకు ముందుకు తీసుకొచ్చామండి. ప్లస్ ఇంకా చెప్పాలంటే మన బిఎస్ గౌడ్ సార్ టెక్నికల్గా ఎన్నో విషయాలు టెక్నికల్గా ఈ టూల్స్ ఇలా వర్క్ చేస్తున్నా, ఇన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయి, ఈ టూల్ ఇలా ఉంటుంది, ఈ టూల్ ఇలా అవుతుంది, మనకి చాలా ఈజీగా చెప్పారండి. డిఫరెన్స్ బిట్వీన్ అవుట్ సైడ్ ఆఫ్ టెక్నాలజీ, మన టెక్నాలజీ కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఆయన మనకు వివరించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇంత గొప్ప ఆపర్చునిటీ మీరు ఎక్కడ పైన దొరకదు. మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీరు చేస్తున్న వ్యాపారాలు, మీరు చేస్తున్న చిన్న పనులు ఏవైనా సరే, మీరు ఎనీ బిజినెస్ సెక్టార్స్ ఏ దాంట్లోనూ మీరు ఉండొచ్చు భూమి మీద, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పోయినా మీరు పోరాడితేనే గెలుస్తారు. గుర్తుపెట్టుకోండి, పోరాడుతూనే ఉండాలి. గెలిచేది అబద్ధం. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, స్ట్రగుల్ ఫర్ సక్సెస్ చూడాలని అంటే మాత్రమే ప్లీజ్ సైన్ ఇన్ ఎన్డీఏ సిగ్నేచర్, ఎంటర్ యాజ్ ఏ అఫిలియేట్. ఇది గుర్తుపెట్టుకోండి. అఫిలియేట్గా రాబోయే రోజుల్లో మన సైట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి మనకి లైఫ్ స్టార్ట్ అవుతుంది, గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మన అందరి లైఫ్లో మన గేమ్ ఆల్రెడీ మనది చేంజ్ అయిపోయింది. మనకి లైఫ్ మాత్రమే చేంజ్ అవ్వాలి. అది సైట్ వచ్చిన రోజు నుంచి మనకి లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఇక రాబోయే 800 కోట్ల మందికి కూడా మనం ఈ గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాం. వాళ్ళు జస్ట్ చేయాల్సిందల్లా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు చేసుకుంటూ, వాళ్ళు చేస్తున్న పనులు చేసుకుంటూ అఫిలియేట్గా సైన్ చేయడమే. ఒక 2-3 నెలలు 6 నెలలు జస్ట్ కష్టపడి కొంతమందికి వాళ్ళు అవకాశం ఇచ్చుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ, దుమ్ము లేపేయచ్చండి. ఆటోమేషన్గా వాళ్ళకు కూడా ఆటోమేషన్గా ట్రాఫిక్ రావడం జరుగుతుంది. మన ఫౌండర్స్కి వచ్చే ట్రాఫిక్ కంటే కొద్దిగా అటు ఇటు వాళ్ళకి రావడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ అఫిలియేట్స్కి కూడా. దే ఆర్ ఆల్సో వాళ్ళు కూడా ఖచ్చితంగా లగ్జూరియస్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారని మనకి ఎన్నోసార్లు యాష్ గారు చెప్పారు. సెకండరీ ఫౌండర్స్ అంతే, ప్రపంచవ్యాప్తంగా వచ్చే 800 కోట్ల మంది కూడా సెకండరీ ఫౌండర్సే. మనం ప్రైమరీ ఫౌండర్స్, ఎందుకంటే ఫౌండర్షిప్ క్లోజ్ అయ్యే లోపు వచ్చాం కాబట్టి, మనం వీఆర్ ద ప్రీ లాంచ్లో వచ్చాం కాబట్టి మనం ప్రైమరీ ఫౌండర్స్, ప్రైమ్ ఫౌండర్స్ అంటారు మనతో. మన తర్వాత వచ్చిన మొత్తం అఫిలియేట్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ సెకండరీ ఫౌండర్స్. ఓకే, ప్రతి ఒక్క మనిషికి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా అవకాశం ఉందండి ఆన్ ప్యాసివ్ది. యాష్ గారు అది చెప్పారు మనకు, ఆన్ ప్యాసివ్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ద అర్త్. ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషికి కూడా ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ, అవకాశం అనేది ఉంది. కానీ ఇదే ఆన్ ప్యాసివ్ అవకాశాన్ని ప్రతి ఒక్క మనిషి కూడా యాక్సెప్ట్ చేయడు, ఒప్పుకోడు అన్నారు. ఎస్, దట్ ఈస్ రూల్ ఆఫ్ గాడ్, లా ఆఫ్ యూనివర్స్. అంతే, పైన రూల్ అది, భగవంతుడు రూల్ అది. అందరూ కారు ఓనర్లు అయిపోతే డ్రైవర్లు ఎవరు? కాబట్టి ఫ్రెండ్స్, మనం కొద్దిగా ఆలోచన చేయాలి. మనం ఏం చదువుకున్నాం, ఎలా ఉన్నాం అనేది పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం అనేది అని మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీరు వెళుతున్న వేలో మీరు సక్సెస్ అవుతారా? గ్యారంటీ ఉందా? మీరు గత 20-30 సంవత్సరాల్లో కంటున్న కలలు నెరవేరుతాయిన ఒక అవకాశం అయితే ఉందా మీరు చేస్తున్న పని వల్ల? అవుతారా? ఇంకొక 50 సంవత్సరాల టైం తీసుకోండి. ఇప్పుడు మీ వయసు ఒక 20-30 ఉండొచ్చు, లేదా 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ వచ్చే ఒక 20-30 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో, 50 సంవత్సరాల్లో మీరు సాధించుకోగలుగుతారా? మీరు వెళుతున్నటువంటి ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్, అది జాబ్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఒక చిన్న బిజినెసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చండి, ఎనీ ప్రాజెక్ట్స్. ప్రపంచంలో ఉన్న ఏ అవకాశాన్ని తీసుకోండి, మీరు గెలుస్తారా లైఫ్లో? గట్టిగా ఆలోచన చేయండి. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ. ఆన్ ప్యాసివ్ ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్. మన కోసం సిద్ధంగా ఉంచిందండి, ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, మనం స్టార్ట్ అవ్వాలి అంతే. ఆల్రెడీ మైగ్రేషన్ ప్రాసెస్తో పాటు రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి యాష్ గారు చాలా బాగా చెప్పారండి. లాస్ట్ వెబినార్ సూపర్ డూపర్ హిట్ అయింది. వీఆర్ సో హ్యాపీ, ఎంజాయ్ చేస్తున్నాం మేము ప్రాసెస్తో. ఆ ఫౌండర్లు అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నాం. ఆఫీసర్ మేము అందరూ కలుస్తాం, ఖుషిగా ఎన్ని మాట్లాడుకుంటామో. చాలామంది మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. చాలామంది పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు. పణిభూషణ్ గారు ఉన్నారు, త్రిభువనేష్ గారు ఉన్నారు, ఆంజనేయులు గారు ఉన్నారు, అంజనేయ ఉన్నారు, నెక్స్ట్ తర్వాత సోమశేఖర్ గారు ఉన్నారు, ఇమాన్యుయల్ గారు ఉన్నారు, తర్వాత చాలామంది లీడర్స్, మన మనోహర్ గారు ఉన్నారు, ఫోటోగ్రాఫర్, ఆళ్ళగడ్డ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. చాలామంది మిత్రులు అండి. కొంతమంది పేర్లు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. చాలామంది మిత్రులు ఉన్నారు.
చాలామంది. కాబట్టి ఇంతమంది ఎందుకు అర్థం చేసుకోగలిగినారు, మేమందరం ఎందుకు పాజిటివ్గా ఉన్నామంటే వీఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. మేము ఆన్ ప్యాసివ్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. కష్టాలు అందరికీ ఉన్నాయండి, మీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. తెగిపోయేంత ఉన్నాయి, పీక తెగిపోయేంత ఉన్నాయి. ఏం చేద్దాం? చావాలా? చేస్తే ఏమొస్తుందండి? బోడి మన ప్రాణం పోతుంది. 2-3 రోజులు ఏడుస్తారు అంతే. ఎవరైనా సరే, మీరు, నేను, ఎవరైనా సరే. అది కాదండి లైఫ్. మనిషిగా పుట్టాం, మనిషికి ఒక్కడికే సాధ్యమవుతుంది భూమి మీద ఏదైనా చూడగలిగే శక్తి సామర్థ్యాలు, భూమి మీద ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు కేవలం మనిషికే దక్కుతుంది. ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదించే శక్తి సామర్థ్యాలు మనిషికే ఉన్నాయి. ఎస్, ఒక పువ్వు నుంచి మనం వాసన చూడాలంటే కూడా మనం హ్యాపీగా వాసన చూసి ఎంజాయ్ చేయొచ్చు, దాన్ని కూడా మనం ఆస్వాదించవచ్చు. ఒక పర్ఫ్యూమ్ స్మెల్, ఒక మంచి ఫుడ్ టేస్ట్ ఆస్వాదించవచ్చు నాలుగు ద్వారా. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనం చూసే కళ్ళతో చూసే ఒక సీనరీ, ఒక లొకేషన్, లొకాలిటీ, ప్రతి ఒక్క దాన్ని చూసి ఆస్వాదించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చండి. ఒక క్రికెట్ మ్యాచ్, క్రికెట్ పఫ్స్ అయితే మిమ్మల్ని క్రికెట్ పఫే ఎంజాయ్ చేయొచ్చు బాగా, రైట్. కాబట్టి మనిషికి ఒకటే అవకాశం ఉందండి. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం సగం జీవితం గెలిచేసామని ఇందుకు ముందే చెప్పాను. కేవలం ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీలో మీరున్నారు. ఇది ఖచ్చితంగా మీరు ఈ ఆడియోని మీరు ఒక్కసారి కాకపోతే రోజుకి 2-3 సార్లు వినండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడంతా వినండి, దయచేసి వినండి, సిన్సియర్గా వినండి. ఏదో మాట్లాడుకుంటూ, ఏదో చూస్తూ, ఏదో రాసుకుంటూ ఇది వినొద్దండి, మీకు ఏం అర్థం కాదు. అట్లాంటి వాళ్ళే 99% ఉన్నారు. ఎస్, నేను ప్రౌడ్గా చెప్తా. ఏం అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. సిన్సియర్గా మీరు ఉంటే తప్ప మీకు అర్థం కాదు. ఓకే అండి, ఈరోజు మనం ఇన్ని గొప్ప విషయాలు మాట్లాడుకునే అవకాశం నాకు దక్కింది. పవర్ ఆఫ్ సక్సెస్ అంటే ఏంటో మీ అందరికీ, నాకు తెలిసినటువంటి, నా అనుభవంలో ఉన్నటువంటి, నా జీవితంలో నేను అనుభవించినటువంటి అనుభవాల్ని మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీని అర్థం చేసుకొని ఇప్పటిదాకా నాకు 4 సంవత్సరాలు అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, కాబట్టి దయచేసి మీరు కూడా ఇలాగే పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి, పాజిటివ్ లైఫ్తో ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. లేదా మీరు మొహం ఇలాగా డైలామాలో పెట్టుకుని ఇలాగే ఉంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. కాబట్టి వాళ్ళని భయపెట్టేది మనకు మంచిది కాదు. మనం హ్యాపీగా ఉందాం, మన కష్టాన్ని కూడా మనం లోపల పెట్టుకుందాం. మన మొహాల్లో ఆ నవ్వు అనేది చూడాలి, ఆ చిరు మందహాసం పెట్టండి, అలాగా నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని చూసి ఇంకొకటి కూడా నవ్వుకుంటూ ఉంటాడు, హ్యాపీగా నవ్వుతాడు, వాడు కూడా నవ్వుతాడు. వానికి ఏడవాలనిపించదు. ఒకరు నవ్వుతుంటే వాడు కూడా నవ్వాలనుకుంటాడు ఎవడన్నా సరే. ఒకటి ఏడుస్తుంటే ఖచ్చితంగా వాడిని చూసి వాడు ఇంకా దుఃఖిస్తాడు, వాడుకుంటే ఎక్కువ దుఃఖిస్తాడు. సైకాలజీ. ఓకే, కాబట్టి మనం నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆన్ ప్యాసివ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే. ఓకే, 24/7 365 days హ్యాపీగా మేము ఇలాగే ఉంటాం, ఎప్పటికీ ఇలాగే ఉంటాం, ఆన్ ప్యాసివ్ ఉన్నంత వరకు, మా ఊపిరి ఉన్నంత వరకు. ఓకే, ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేనండి. ఈరోజు నాకు అనిపించింది ఎందుకో పవర్ ఆఫ్ సక్సెస్ అంటే, చాలామంది సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు, ఏదో ఒక జాబ్ చేసేది అనుకుంటున్నారు. అది కాదు. మనం ఎక్కడ ఉన్నాం, ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాం, మనకి నచ్చకపోయినా జాబ్ చేస్తూనే ఉన్నాం, కొట్టుమిట్టాడుతూనే ఉన్నాం, పని చేస్తున్నాం, మనకి బిజినెస్ అంతకంత జరుగుతుంది, అరకొరగా జీవితం జరుగుతూ ఉంది, పండుగలు సరిగ్గా చేసుకోలేకపోతున్నాం, బంధువులు వస్తే టెన్షన్, ఇవన్నీ కూడా మైండ్ సెట్స్లో మనకు నిండిపోయినాయి. మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఎక్కడ రాదండి. మనకు గత 6 సంవత్సరాలైంది కంపెనీ వచ్చి, ఆన్ ప్యాసివ్ కంపెనీ మార్కెట్లోకి వచ్చి 6 years అవుతుంది. గో ఫౌండర్స్గా వచ్చింది. గో ఫౌండర్స్ అక్కడే యాష్ గారు టార్గెట్ చేశారు, గో ఫౌండర్స్ అని. గో ఫౌండర్స్ అంటే ఆయన ఆశయం ఒక 10 లక్షల కుటుంబాలన్నా మార్చాలని చెప్పేసి ఆయన సంకల్పం. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది కన్నా నేను అవకాశం ఇవ్వాలని, 1 million people, 1 million peopleకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన సంకల్పం. కానీ దానికి మించి, ఆయన అనుకున్న ఆశయానికి మించి 6 yearsలో 14,55,000 మంది వచ్చారు. అందులో ఫిల్టర్ అవుతూ అకౌంట్స్ అన్ని కూడా కొన్ని సర్లేని కొన్ని అకౌంట్స్ తొలగిస్తూ 14,27,483 మంది ఫౌండర్లు ఈరోజు ఉన్నారు. బట్ ఇప్పుడు సైట్ ఓపెన్ అయితే మనం ఇంకా సాలిడ్గా పర్ఫెక్ట్ ఫౌండర్స్ని, మన పొజిషన్స్ని మనం చూడొచ్చు. ఓకే, అంతమంది రాగలిగినారు. కాబట్టి ఇంత గొప్ప ఆపర్చునిటీ మనకు 6 years అయింది వచ్చి, కానీ ఇంకా మీరు అర్థం చేసుకోలేదు అంటే, ఈ 6 years జర్నీలో మీరు స్టార్ట్ చేసి 1 year అయిండొచ్చు, లాస్ట్ ఇయర్ నుంచి అయిండొచ్చు, తర్వాత ఒక 3 years అయిండొచ్చు, 4 years అయిండొచ్చు, 2 years అయిండొచ్చు, ఎంతనా అయిండొచ్చు. బట్ ఈ రోజు కూడా మీకు ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ అనేది మీకు అర్థం కాలేదు అంటే, అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్ మీ లైఫ్లో ఇంకొకటి లేదని నేను పొగురుగా గర్వంగా చెప్తానండి. ఎస్, ఆన్ ప్యాసివ్ ఆపర్చునిటీ మీకు ఇప్పటికి కూడా ఇంకా అర్థం కాలేదంటే, నేను అసలు ఇంక అంతకంటే మనకి బ్యాడ్ డేస్ ఇంకెప్పటికీ లేదు. అట్లాంటి బ్యాడ్ సిచ్యుయేషన్ ఇంకెప్పుడు ఎవరికి రాదు.
వెరీ వెరీ క్విక్ అండి, చాలా క్విక్గా మనం ఇప్పటికే మీరు అర్థం చేసుకుంటేనే రాబోయే రోజుల్లో మన సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ బిజీ లైఫ్ స్టైల్ని మీరు అనుభవిస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఆన్ ప్యాసివ్ అర్థం కాకపోతే వన్స్ మన సైట్ స్టార్ట్ అయిందంటే, ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ వచ్చేసింది అంటే ఇంకా మనం ప్రాసెస్లో కొట్టుకుని వెళ్ళిపోతుంటాం. సునామీలో మనం కూడా ఒక భాగమే వెళ్ళిపోతూ ఉంటాం. సునామీ మనమే అవ్వాలి, సునామీలో మనం ఉండకూడదు, సునామీనే మనం అవ్వాలి. సునామీలో ఎవరుంటారంటే ఎవరైతే ఇది ఎప్పుడు వస్తుందో ఏమో, మాకు డబ్బులు ఇంకా రాలేదు, దీని మీద నాకు నమ్మకం లేదు, ఏమంతా గందరగోళంగా ఉంది, ఆయన ఏదేదో చెప్తున్నాడు, డబ్బులు ఏమేమిటికి వాడుకుంటాడు, ఇవన్నీ యాష్ గారి మీద కూడా ముద్ర వేస్తున్నారండి దౌర్భాగ్యులు, మూర్ఖులు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా లెసన్ సునామీ. మేము సునామీలో కొన్నాం. ఈరోజు స్టార్ట్ అయితే సునామీనే, మేము కొట్టుపోతాం, ప్రపంచాన్ని ఊడ్చేస్తాం, మేమంతా ఊడ్చి పారేస్తాం ప్రపంచాన్ని. ఏమీ లేకుండా జీరో లైఫ్లోనే మేము దుమ్ము లేపేస్తున్నాం. స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంకా ఎలా ఉంటాం ఒకసారి ఊహించుకోండి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఎలా ఉండబోతున్నాం మేమంతా. అందులో మీరు ఉండాలని ఆశిస్తున్నామండి, ప్లీజ్. ఓకే, ఇదంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటికే దాదాపుగా 35 నిమిషాల పైన అయిందండి. ఎక్కువగా టైం తీసుకుంటే క్షమించండి. నేను మీకు అర్థం చెప్పాలని మాత్రమే ఇంతగా నేను టైంను అంటే అది నేను ఇంత టైం అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నా మనసులో ఉన్నటువంటి కొన్ని అంశాలను మీతో పంచుకోవాలనుకున్నాను. ఆన్ ప్యాసివ్ పట్ల మీ అందరికీ అవగాహన రావాలని, మీరు తెలుసుకోవాలని, నిజమేంటో అబద్ధమేంటో, అబద్ధమైనటువంటి జీవితం ఎక్కడ గడుపుతున్నామో, నిజమైనటువంటి జీవితం ఎక్కడ గడపబోతున్నామో మీకు తెలియాలని, వాటి 2 రకాల తేడాలు మీకు తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మాత్రమే ఈ ఆడియో చేయడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా ఎక్కువ కాలం అయింది. అందరికీ బాయ్ అండి, టేక్ కేర్ అండి, హెల్త్ బాగా చూసుకోండి, ఆరోగ్యం జాగ్రత్త. మన ఆరోగ్యం బాగుంటే రాబోయే రోజుల్లో మనం హ్యాపీగా ప్రతి సెకండ్కి కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్క లొకాలిటీలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఖండాన్ని చూసేయచ్చు. ఓకే, కాబట్టి విత్ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి మనందరం కూడా. అటువంటి రోజుల కోసం మీరు ఎదురు చూడండి, తప్పన పడండి. ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి అప్డేట్స్ మన వాట్సాప్ గ్రూప్లో మనం అన్ని పెడుతూ ఉన్నాం. ప్రతి ఒక్క అప్డేట్ని కూడా చూసి ప్రతి ఒక్కటి చదవండి, దాని మీద శ్రద్ధ పెట్టి చదవండి, బాధ్యతగా చదవండి, మీ హృదయంతో చదవండి ప్లీజ్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫౌండర్స్, అండ్ ఆల్సో గుడ్ లక్. జై ఆన్ ప్యాసివ్, జై